హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఆవకాయ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో చాలా చక్కగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఆవకాయ బిర్యానీ టేస్ట్ బడ్స్ని ఏమాత్రం ఫుల్లీ సాటిస్ఫై చేసేటట్టు ఉంటుంది. సో ఈ ఆవకాయ బిర్యానీ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్తాను ఇట్లాంటి బిర్యానీ. సో ఒకసారి దీన్ని ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేం కావాలో అండ్ దీన్ని ఇంకా టేస్ట్గా రావడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము. 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. సో వాష్ చేసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 250 గ్రామ్స్ 1/4 కిలో ఆ ఊరగాయ అయితే తీసుకున్నాను. అది కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ 2 టమాటాలు అయితే తీసుకున్నాము. తర్వాత 4 ఉల్లిపాయలు, 4 నుంచి 5 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. గుప్పెడంత పుదీనా, కొంచెం కొత్తిమీర 2 సమానంగా తీసుకోండి. బిర్యానీ సామాను, బిర్యానీకి ఏమేమి వేస్తామో అవన్నీ తీసుకుందాము. ఒక చిన్న సైజు కప్ అయితే తీసుకుందాము. పెరుగు ఒక చిన్న సైజు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, కారం ఒక 2 స్పూన్లు, పసుపు తగినంత. ముందుగా స్టవ్ వెలిగించి ఒక దబర్లో మందమైన దబర అయితే పెడుతున్నాను. కొంచెం వేడి నీళ్ళు పోసి కాచి పెట్టుకుందాము పక్కన. వేడి నీళ్ళు గోరువెచ్చగా అయినా సరే బాగా మరిగేంత వరకు ఒకసారి వేడి చేసుకొని ఈ వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత ఉపయోగపడతాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఈ ఆయిల్ నెయ్యి వేడెక్కేంత వరకు చూసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. 2 వేడెక్కిన తర్వాత నూనె, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ సామాన్ అంతా దీంట్లో వేసేస్తున్నాము. అన్నీ కలిపి వేసేస్తున్నాను. బిర్యానీ సామాన్ అంతా దీంట్లో వేసేసుకొని ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి. బిర్యానీకి ఎప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరగాలి, అప్పుడే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా బాగా వేగనిద్దాము. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. సో ఉల్లిపాయలు బాగా వేగనిచ్చేంత వరకు గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసేసాను. పొడుగ్గా సన్నగా తరుక్కున్నాను పచ్చిమిర్చి 4 తీసుకొని. ఆ 4 పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలిపేద్దాం మంచిగా. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఒక 2 నుంచి 3 నిమిషాలకి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్లు తగినంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ తీసుకొని అది కూడా నూనెలో వేసి ఆ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాము. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. ఈ బిర్యానీలోకి ఉల్లిపాయలు కొంచెం అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు లావుగా అలాగే కట్ చేసి వేసేద్దాం. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో కొంచెం ఉప్పు అయితే వేసాను. ఈ ఉప్పు ఆ ఉల్లిపాయలకు పట్టి అంతా వేగేంత వరకు లైట్గా వేగించుకుందాం. ఒక 2-3 నిమిషాలు. ఒక చిన్న సైజు స్పూన్ పసుపు అయితే వేసాను. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి నీట్గా నిదానంగా కలుపుతూ ఉండండి ఒక 2 నిమిషాలు. సో అంతా ఒకసారి కలుపుకుందాము గరిటె పెట్టి. ఉల్లిపాయలు అలానే వేసాను. చాలా రుచిగా ఉంటుంది ఇలా వేయడం వల్ల. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటాలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను.
సో ఈ టమాటాలు కూడా ఒకసారి మనం మొత్తం కలిపేసుకుందాము. కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను ఒకేసారి. కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి కలిపేసుకుందాము. ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసాను ఒకేసారి. సో అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. గరిటె పెట్టి కింద నుంచి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము. ఆ ఉప్పు కూడా ఇంత బాగా పట్టేంత వరకు ఒకసారి అన్నీ కలుపుతాము. 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటకుండా. ఇప్పుడు కారం వేస్తున్నాను. తగినంత కారం అయితే వేసుకోండి. 2 స్పూన్లు అయితే వేసాను నేను చిన్న స్పూన్తో. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి నీట్గా కలిపేద్దాము. కింద నుంచి మొత్తం అడుగంటకుండా కలుపుతూ ఉన్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఎక్కడ కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా అవుతుంది. మళ్ళీ కాసేపుకి ఇంకొకసారి మిక్సింగ్ ఇద్దాము. పెరుగు, 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. కింద నుంచి ఒకసారి అంతా నీట్గా గరిటెతో కలుపుతూ ఉండండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఉండండి. తర్వాత ఇలా అవుతుంది. ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అంతా బాగా పట్టేంత వరకు ఆ పెరుగు అనేది బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ది ఆ ఊరగాయ. సో దీన్ని కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. 1/4 కిలో అయితే తీసుకున్నాను. 1/2 కేజీ బిర్యానీ బాస్మతి రైస్. సో దాన్ని కూడా వేసేసి ఒకసారి నీట్గా అంతా కలుపుకుందాము. కింద నుంచి బాగా అడుగంటకుండా అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలపండి ఒకసారి. మంచిగా ఒకసారి కింద నుంచి మొత్తం కలుపుతూ ఉండండి. అంతా మిక్స్ అయ్యేంత వరకు గరిటె తీసుకొని కలుపుతూ ఉండండి. ఇలా అవుతుంది. మనం ముందుగానే వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాం కదండి. సో ఆ వేడి నీళ్ళు అయితే తీసుకున్నాము. కాచి పెట్టుకున్న నీళ్ళు కొలత ప్రకారం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాసు నేను 2.5 కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను 1 గ్లాస్ బియ్యానికి. ఇదంతా బాస్మతి రైస్ కాబట్టి సో దాని ప్రకారంగా మీరు మామూలు రైస్ తీసుకునే పని అయితే మామూలు రైస్ కొలత ప్రకారంగా వేసుకోండి. సో 2.5 కప్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి వేడి నీళ్ళే పోసేస్తున్నాను. కాచి పెట్టుకున్న నీళ్ళు తీసి దీంట్లో అయితే పోసేస్తున్నాము. 2.5. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి నీట్గా అంతా కలిపేసుకుందాము. ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు చూసేసుకుందాము. సరిపోకపోతే వేసేసుకుందాం ఒకసారి. ఇంకొంచెం ఉప్పు వేసేసుకొని దమ్ పెట్టుకోవడమే. రైస్ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత 10 నిమిషాలు దమ్ అయితే పెట్టుకోండి. తర్వాత తీసేసి చూస్తే ఇలా ఉంటుంది. లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. సో ఏమాత్రం అడుగంటకుండా చాలా టేస్టీగా వింటర్ సీజన్లో ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది రైతాతో. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.